నార్మల్‌గా మనుషులమైన మనం కొన్ని విషయాలకి సిగ్గుపడుతుంటాం. మనుషులమే కాకుండా కొన్ని మొక్కలు కూడా సిగ్గుపడుతుంటాయి. ఆ మొక్కల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇవి చాలామందికి తెలిసే ఉంటది. వీటిని తెలుగులో అత్తిపత్తి మొక్కలు అని అంటారు, లేదా సిగ్గుపడే మొక్కలు అని అంటారు. వీటినే ఇంగ్లీష్‌లో టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మమోసా పుడికా. ఇక్కడ చూడండి, కొరటాల శివ గారి ఫేమస్ డైలాగ్ ఉంటుంది, ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడి పని ఆడు చేసుకుంటే. ఇక్కడ చూడండి, ఇది ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఇలా కెలుకుతాను. కెలికినప్పుడు ఏమవుతుంది? సిగ్గుపడుతుంది లేదా ముడుచుకుపోతుంది. ఇలా దీన్ని కెలకడాన్ని, అంటే దీన్ని డిస్టర్బ్ చేయడాన్ని ఏమంటారంటే స్టిమ్యులస్. ఇప్పుడు దీనికి బదులుగా ఇది ఏం చేస్తుంది? మనం దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఇలాగా ముడుచుకుపోతుంది. దీన్ని ఏమంటారు అంటే రెస్పాన్స్ అని అంటారు. కాకపోతే ఇక్కడ ఎలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం కొంచెం డీటెయిల్డ్గా. మనకైతే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఏమైనా చేంజెస్ జరిగితే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా మనకి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇవన్నీ చెప్తాయి. కాకపోతే ప్లాంట్స్లో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉండదు. వీటిలో కెమికల్ సిగ్నల్స్, అంటే కెమికల్ సిస్టమ్ ద్వారా సిగ్నల్స్ అనేవి పాస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను దీన్ని ఇలా టచ్ చేశాను. టచ్ చేసినప్పుడు ఏమవుతాయి? కొన్ని కెమికల్స్ అనేవి పాస్ అవుతాయి. అవి ఏం చేస్తాయి? ఇందులో ఈ మొక్కలో ఒక స్పెషల్ సెల్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే పల్వనై లేదా ప్లూరల్ పల్వనస్ అనే సెల్స్ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి? లీఫ్ బేస్ కింద ఉంటాయి, అంటే లీఫ్ కింద ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? మనం టచ్ చేసినప్పుడు సెల్స్లో ఉన్న వాటర్ కాన్సన్ట్రేషన్, అంటే వాటర్ కోల్పోయేటట్టు చేస్తాయి. ఈ వాటర్ కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే టర్జర్ ప్రెజర్ అంటే సెల్స్ వాల్ మీద వాటర్ అప్లై చేసే ప్రెజర్ని ఏమంటారంటే టర్జర్ ప్రెజర్ అంటారు. మనం ఇలా టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పల్వనస్ అనే సెల్స్ ఈ టర్జర్ ప్రెజర్ని తగ్గిస్తాయి. ఇవి తగ్గించినప్పుడు ఏమవుతాయి? ఆటోమేటిక్గా అవి ముడుచుకుపోతాయి. ఈ ముడుచుకుపోవడాన్ని మనం సిగ్గుపడ్డం అంటారు. కాకపోతే ఇక్కడ సిగ్గుపడ్డం కాదు. ఇవి ఎందుకు సిగ్గుపడతాయి అంటే వీటిని ఎవరో ఏదో చేయడానికి వచ్చారు అనుకుంటాయి. ఎవరో ఏదో చేయడానికి వచ్చారన్నాయి కాబట్టి అవి ఏం చేస్తాయి? ప్రొటెక్షన్ కోసం, ఇక్కడ చూడండి, ప్రొటెక్షన్ కోసం అవి ముడుచుకుపోతాయి. ఇలా ఇవి లైఫ్ లాంగ్ ముడుచుకుపోతాయి అంటే అదేం లేదు. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఏమవుతాయి? మళ్ళీ ఆ సెల్స్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది రిస్టోర్ అవుతుంది. రిస్టోర్ అయ్యి మళ్ళీ టర్జర్ ప్రెజర్ అనేది మళ్ళీ మొదట్లో ఎలా ఉందో అలా ఉంటుంది. సో మళ్ళీ లీవ్స్ అనేవి నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా బెవరే అకాడమీ పేజ్ని ఫాలో అవ్వండి. అలానే మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.